దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. పిలకదాస్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి, తర్వాత నేను మాట్లాడుతాను. అదే ఎక్కడ వాళ్ళకైనా పుట్టింది, దెయ్యం పట్టిందట, టాచ్ గడ్డ పగిలిపోనంటాడు ఇంకో ఎర్రగడ్డగాడు. నాకు కనబడుతున్నాయి కిడ్నీలో రాళ్ళు, అదిగో కిడ్నీ వేడుకుంది. ఏంటి ఈ దరిద్రం, ఈ దరిద్రం చెప్పు. క్రైస్తవులు కూడా ఇలాగే టచ్ అంటే మహిమలు జరుగుతాయి అన్నప్పుడు, హిందూ ధర్మంలో కూడా చాలా మంది బాబాలు కడుపులో కొడితే మాయమవుతాయి అన్నట్టు వీటి మీద కూడా జరుగుతున్నాయా లేదా? అవేమీ జరగవు. అది మోసం, అది మోసం, అది మోసం, అది మోసం. ఆడు మోసం. నేను చెప్తున్నాను కదా, వినవయ్యా, నేను ఆడు మోసం అని చెప్తున్నానా? నువ్వు చెప్పు. పాస్టర్లు ఎదవలని, ఈ దొంగ బాబాలు ఎదవలో నేను చెప్పా, నువ్వు చెప్పు. పాస్టర్లు ఎదవలని చెప్పు, నువ్వు చెప్పు, నీ నోటితో చెప్పు. గొర్రె నువ్వు చెప్పు. ఆడు ఎదవా చెప్పు, పాస్టర్ ఎదవా, పాస్టర్ ఎదవా చెప్పు. దొంగ బాబాలు ఎదవలో నేను చెప్పా, నువ్వు చెప్పట్లే. మేక నువ్వు చెప్పట్లే. విన్నారు కదా, ఈ పిలకదాస్ ఏమంటున్నాడంటే, కొంతమంది కిడ్నీలో రాళ్ళు కనబడుతున్నాయి, లేదంటే దయ్యాలున్నాయి అని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే వాళ్ళు ఉన్నారు కదా పాస్టర్లు, వాళ్ళ గురించి ఏమంటావు అంటే, ఆ ఇంటర్వ్యూ చేసి భానుగారు అంటున్నారు, మరి కొంతమంది బాబాలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా చేసే వాళ్ళు ఉన్నారు కదా అంటే, ఈ పిలకదాస్ గాడు అంటున్నాడు, నేను చెప్తున్నాను అలాంటి దొంగ బాబాలు మోసం, అలాంటి బాబాలు నమ్మొద్దు, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మరి మీరు ఒప్పుకుంటారా మీ పాస్టర్లు దొంగలు అని అంటున్నాడు అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రతి రంగములో, అది సేవ అయినా, మతమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, సినీ రంగమైనా, ఏ రంగంలోనైనా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. న్యాయంగా నీతిగా బ్రతికే వాళ్ళు ఉంటారు, అన్యాయంగా అక్రమంగా బ్రతికే వాళ్ళు ఉంటారు, యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉంటారు, దుర్మార్గంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. అది మనిషి తత్వాన్ని బట్టి ఉంటుంది, ఆ మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుంది తప్ప రంగాన్ని బట్టి ఉండదు. ఒక సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా నేను చెప్తున్నాను, పాస్టర్లలో కొంతమంది దొంగ పాస్టర్లు ఉన్నారు, బాబాలలో పూజారులలో కొంతమంది దొంగలు ఉన్నారు. అక్కడ కొందరు దొంగలు ఉన్నారు, ఇక్కడ కొంతమంది దొంగలు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. జీవనోపాధి కోసమే క్రీస్తుని పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, జీవనోపాధి కోసమే కాషాయపు వస్త్రాలు వేసుకుని నెత్తిన పిలక పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈ పిలకదాస్ ఏమంటున్నాడంటే, అలాంటి దొంగ బాబాలు ఉన్నారు, వాళ్ళు నమ్మద్దు, వాళ్ళు మోసం అంటున్నారు. ఇప్పుడు వీడు కూడా దొంగ బాబానే కదా, మరి ఈ రాధా మనోహర్ దాస్ కూడా దొంగోడే, ఈడోడు మంచోడు అంటారండి. ఈ రాధా మనోహర్ దాస్, పిలకదాస్ కూడా దొంగ బాబాయే పక్కా. ఎందుకంటే గతంలో ఇతని వీడియో ఒకటి రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్ అయింది, సారీ వీడియో కాదు, ఆడియో లీక్ అయింది. ఒక అమ్మాయితో, ఒక స్త్రీతో మాట్లాడుతూ ఎంత అసభ్యకరంగా, ఎంత పరమ చెత్తగా, ఎంత పరమ చండాలముగా మాట్లాడాడంటే, చాలా భయంకరంగా మాట్లాడాడు. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా మాట్లాడాడు. నేను 10 మంది పిల్లల్ని కంటాను, ఇలా చెత్త చెత్తంతా మాట్లాడాడు. ఎవడు? వీడే దొంగ బాబా. వీడి నోటితో వీడు ఒప్పుకుంటున్నాడు. ఆ దొంగ బాబాల జాబితాలో ఉన్న మొట్టమొదటి పేరు ఈ పిలకదాస్ గాడిది. వీడే మొట్టమొదటి దొంగడు, వీడే దొంగ. వీడి నోటితో వీడు ఒప్పుకుంటున్నాడు అలాంటి దొంగలను నమ్మొద్దు, మోసపోద్దని. మరి నీ హైందవ సోదరుడు చెప్పు, నేను నమ్మకూడదని. పాస్టర్లో కొంతమంది దొంగలు ఉన్నారు, నేను చెప్తున్నాను. ఒప్పుకోమంటున్నావు కదా, ఒప్పుకుంటున్నా. వీళ్ళు ఏ రంగంలో ఉన్న దొంగలే. బుద్ధి లాంటిది. క్రీస్తు ప్రభుల వారిది తప్పు కాదు, వాళ్ళు పట్టుకున్న బైబిల్ తప్పు కాదు, వాళ్ళ బుద్ధి అలాంటిది. అయితే ఏం చేస్తాం? త్వరగా పైకి రావాలని, త్వరగా డబ్బు సంపాదించుకోవాలని, త్వరగా జనాల్ని వెంట పెట్టుకోవాలని చెప్పి నువ్వు అన్నట్టుగా కొంతమంది అక్రమాలు చేస్తున్నారు. మరి ప్రవచనాల పేర్లతో, స్వస్థతల పేర్లతో డబ్బులు దండుకుంటున్న దొంగ పాస్టర్లు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. కొంతమంది యథార్థంగా నిజంగా దేవుడు అభిషేకించి దేవుని ఆత్మవరముల చేత ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు.
నిజంగా స్వస్థపరిచే వరంతో ముందుకెళ్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ మభ్యపెట్టి ప్రజలని క్యాష్ చేసుకున్న పాస్టర్లు కొందరు ఉన్నారు. దొంగ బాబాలు ఉన్నారు. అందులో దొంగ బాబాలో మొట్టమొదటి నువ్వే. నిన్ను నమ్మకుంటే దరిద్రం వదిలిపోద్ది అంతటితో. నువ్వే పరమనీచుడివి. క్రైస్తవ్యానికి, హైందవ్యానికి, ఇస్లాం వారికి మధ్యలో చిచ్చుపెట్టి దుర్మార్గుడు నువ్వే దొంగవి. ఒకటి దొంగని అందరూ దొంగలు అయిపోరు కదా. నువ్వే అన్నావు కదా కొందరు బాబాలు దొంగలని. అలాగే నేను చెప్తా, కొందరు పాస్టర్లే దొంగలు, అందరూ దొంగలు కాదు. అన్ని రంగాల్లో అందరూ మంచి వాళ్ళు ఉండరు. కొందరు అటు ఉంటారు, కొందరు ఇటు ఉంటారు. దాన్ని బట్టి క్రైస్తవం చెడ్డదైపోదు, దేవుడు అబద్ధకుడైపోడు, బైబిల్ అబద్ధం అయిపోదు. అర్థం చేసుకుంటావని చెప్తున్నాను రా వెర్రి వెంగళప్ప, పిలకదాస్. అర్థం చేసుకో. గాడ్ బ్లెస్ యూ.